హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికి ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. రియల్ స్టోరీ జరిగింది ఇది. ఒకసారి మా ఆఫీస్లో ఐడల్ టైంలో ర్యాండమ్గా కాన్వర్జేషన్ వచ్చింది ఆన్ ఎక్స్టర్నల్ అఫైర్స్, రిలేషన్షిప్స్, అఫైర్స్ గురించి. అప్పుడు నేను ఒక కథ చెప్పాను. నా ఎక్స్ కొలీగ్ ఒకడు ఉన్నాడు, వాడికి పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు. వాడు నాతో అంటాడు, నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి మామ, జస్ట్ టు టాక్, రోమ్, షేర్ సమ్ స్టఫ్ అని. ఈ విషయం చెప్పాక వాళ్ళందరూ ఎవరైతే ఆ స్టోరీ విన్నారో చాలా క్యాజువల్గా ఉన్నారు, ఎక్స్ప్రెషన్స్లో ఎలాంటి చేంజ్ లేదు. సో ఇదే స్టోరీ కొద్ది రోజుల తర్వాత, కొన్ని వారాల తర్వాత ఇంకో గ్రూప్కి చెప్పాను. ఈసారి క్యారెక్టర్ చేంజ్ చేశాను. అంటే మా ఎక్స్ కొలీగ్ ఉంది మామ, ఒక అమ్మాయి, తనకు పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, బట్ షీ సెడ్ షీ వాంట్స్ ఎ బాయ్ ఫ్రెండ్. ఇప్పుడు రియాక్షన్లో చాలా చేంజెస్ వచ్చాయి ఈ గ్రూప్ నుంచి. ఒకడు అంటాడు ఆమె ఇన్స్టా ఐడి ఉందా అని, ఇంకోటి అంటాడు ఇలాంటి అమ్మాయిల వల్లేరా మన కల్చర్ స్పాయిల్ అవుతుంది అని. అంతేకాదు అవుట్రీచ్, డిస్గస్ట్, షేమ్ ఇట్లా రకరకాలుగా తిట్టడం స్టార్ట్ చేస్తున్నారు. నాకు అర్థం కాలేదు, మనం తప్పుని తప్పులాగానే చూడాలి కదా. అబ్బాయి చేస్తే ఒకలాగా రియాక్ట్ అవ్వడం, అమ్మాయి చేస్తే ఇంకోలాగా రియాక్ట్ అవ్వడం, ఈ డిఫరెన్స్ ఎందుకు ఉంది?